శాఖలు ఈరోజు మాట్లాడదలుచుకున్నాం అధ్యక్ష. ముందుగా నా యలమంచిల్ నియోజకవర్గం నుంచి నేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్కి శంకుస్థాపన చేసినందుకు, అది చేయించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారికి, అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇండస్ట్రీస్ అంటే పానీపూరి, పాపడ్స్ దగ్గర నుంచి నూడిల్స్, ఇలాంటి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఈరోజు 1,00,000 కోట్ల పైన పెట్టుబడి వచ్చిన, అంటే కేవలం ఒక్క ఎన్టీపీసీయే కాదు, ఒక పక్క స్టీల్ ప్లాంట్ నక్కపల్లి మోర్ దాన్ 1 lakh crores, అసలు ఇమాజిన్ చేయలేని ఒక డెవలప్మెంట్ అధ్యక్ష. ఇది నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన ఒక పరిస్థితి. అయితే అధ్యక్ష, ఈరోజు కష్టకాలంలో కేశవ్ గారు, పెద్దలు కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మరి మేమైతే కొత్తగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలమి, అసలు డబ్బులే లేని దగ్గర నుంచి ఇలాంటి అంటే కేటాయింపులు చేసి ఈ రాష్ట్రాన్ని అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఇండస్ట్రీస్ అధ్యక్ష. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు పెంచుకుంటూ పోయిన ఇండస్ట్రీస్ నిజంగా చాలా, అంటే వాళ్ళకున్న డేర్, ఇలాంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక పార్క్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే అధ్యక్ష, ఇండస్ట్రీస్ మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష. మనకి డబ్బులు అంటే సంపద సృష్టించే ఒక కేంద్రాలు అధ్యక్ష. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏపీఐఐసి ఈరోజు ప్రత్యేకంగా నా దగ్గర ఉన్న మా నియోజకవర్గంలో ఉన్న ఏపీఐఐసి గురించి కూడా మాట్లాడాలి అధ్యక్ష. ఈ ఏపీఐఐసి పెట్టిన దగ్గర నుంచి ఇండస్ట్రియల్ పార్క్ వరకు, ఆ జోన్ వరకు మాత్రమే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి కానీ, ఆ ఎమ్యూనిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అధ్యక్ష. అయితే మరి నేను అడుగుతుంది ఏంటంటే అధ్యక్ష, ఇవి మనం ఇండస్ట్రీస్ తేడం కాదు, ఇండస్ట్రీస్ నెలకొల్పడం కాదు, ఇండస్ట్రీస్ని రన్ చేస్తూ, ఎందుకంటున్నానంటే అందు మీద వచ్చే ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం అధ్యక్ష. చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయాలి అధ్యక్ష. దీనికి ప్రతి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయాలి అధ్యక్ష. ఇందుకోసం ప్రత్యేకంగా నేను రోడ్లు, భవనాల శాఖని కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు